ఫ్రెండ్స్, ఈ మొక్క మీలో ఎవరికి బాగా తెలుసు చూడండి, ఒక్కసారి ఆరాగా గుర్తుపట్టండి. చాలామందికి తెలుసండి, ఎందుకంటే ఇది కామంచి మొక్క అంటారండి. కొన్ని ఏరియాస్లో అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రాగా పిలుస్తారు కదా, దాన్ని గాజు ఆకుల మొక్క కూడా అంటారండి. గాజు ఆకు అని కూడా అంటారు. దీని ఆకుకూరతో కూర చేస్తే చాలా టేస్టీగా ఉంటుందంటండి, నేను విన్నాను. అందువల్ల నేను మా షాప్ బ్యాక్ సైడ్ ఇవి నేను చూశానండి, ఆరాగా అబ్జర్వ్ చేశాను. చూసారా కాయలు కూడా ఎంత బాగా వచ్చాయో. కలెక్ట్ చేశానండి సీడ్స్ కూడా నేను. కాయలు మాత్రం మన టొమాటో ఫ్లేవర్ ఉంటుంది కదా, టమాటా కాయలు ఆ ఫ్లేవర్తో ఉంటాయండి. కాయల కన్నా కూడా ఆకుకూరని బాగా వాడతారండి, పప్పులో వేసుకోవచ్చు, కూర కింద చేసుకోవచ్చు. ట్రైబల్ ఏరియాస్లో గాజు ఆకు అంటారండి. ఈ ఆకుకూరలన్నీ పురాతన కాయలవేనండి. మనకి ఇప్పుడున్న వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడైతే పురాతన కాలం నుంచి వాడుతున్నారో ఇప్పుడు అన్నీ బయటికి తీస్తున్నారు అనమాట. మన కొండపిండి ఆకు, గలిజేర ఆకు ఎలాగో ఇది కూడా ఈ కామంచి ఆకు కూడా అంతేనండి. ఇవన్నీ కాయలు అనమాట. థ్యాంక్ యూ.